హాయ్ అండి. కారం బూందీ చేసుకుందాం. శనగపిండితో చాలా రుచిగా ఉంటుంది. మీకు ఒక గిన్నెతో తీసుకున్నాను శనగపిండిని. నేను శుభ్రంగా జల్లించేసుకోవాలి. మీరు మధ్యలో బరక తగలకూడదన్నమాట, అందుకోసమని. అలాగే 2-3 టీ స్పూన్లు బియ్యపిండి తీసుకొని అది కూడా శుభ్రంగా జల్లించేసుకోవాలి. బియ్యపిండి వేస్తే మీకు క్రిస్పీగా వస్తాయి, అలాగే నూనె పీల్చకుండా ఉంటుంది. శనగపిండి మాత్రమే వేస్తే కొద్దిగా నూనె పీలుస్తుంది అన్నమాట, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని జల్లించిన పిండిని కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ అంతా, రుచికి సరిపోని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక పెద్ద గ్లాస్తో గ్లాసుడు నీళ్ళు ఈజీగా పట్టేస్తాయండి. కలిపేసుకోవాలి. ఇలాగా పలుచగా కలుపుకోవాలి మనం. అలా అని మరీ పలుచగా కలపకూడదు. మరీ పలుచగా కలిపితే ఎక్కువ నూనె పీల్చేస్తాయి అన్నమాట. చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి మనం. ఇలా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. చూసారు కదా, అలా గరిటె జారు. ఇప్పుడు ఇంకా కొంచెం చిక్కగా ఉందన్నమాట. ఇంకొంచెం నీళ్ళు పోస్తే మీకు గరిటె మీద తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలా కలుపుకుంటేనే మీకు త్వరగా దిగుతాయి అన్నమాట. బూందీ కిందకి దిగంగానే మీకు చక్కగా డ్రాప్స్ లాగా పడంగానే వేగి పైకి వస్తాయి. అలాగే కొంచెం వంట సోడా పొంగటం కోసం రౌండ్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి నూనె బాగా కాగాలి. బూందీకి ఎప్పుడైనా సరే బాగా కాగిన తర్వాత మనము పిండితో ఇలా 2-3 గరిటెలు వేసి ఇలా అంటే మీకు డ్రాప్స్ లాగా కింద పడి చక్కగా నూనెలో నుంచి పైకి వచ్చేస్తాయి ఇలాగా వేగి. అప్పుడు మనం కొంచెం తగ్గించుకోవాలి స్టవ్ వేగేటప్పుడు. అప్పుడు మీకు చక్కగా వేగుతాయి కదా. వేగి తీసిన తర్వాత మళ్ళీ పెంచుకోవాలన్నమాట. మళ్ళీ బూందీ వేసే ముందు మనం వేసేటప్పుడు బాగా హైలో ఉంటే మీకు త్వరగా అవి ఇట్లా డ్రాప్స్ పడగానే పైకి వచ్చేసి రౌండ్గా వస్తాయన్నమాట బూందీ. ఇప్పుడు వేగాయి కదా, మనము మరీ ఎర్రగా అయిందాకా ఉంచకూడదు. కరెక్ట్గా కలర్ రాగానే వేగినాయి అనుకున్నప్పుడు తీసేయాలి. మరీ ఎర్రగా వస్తే తీసినాక కూడా కలర్ మారుతాయి బూందీ, అందుకోసం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. శనగపిండి కలపడం ఒక్కటే లేటు. మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది కదా పెట్టడానికి. అదేను కొంచెం ఎక్కువగా కూడా కనిపిస్తాయి. ఆయిల్ కూడా మనము మంచిది చేసుకుంటాం కదా వేసి. బయట కొన్న వాటికంటే 1/2 అవర్లో మనము చేసేసుకోవచ్చు. ఇది నూనె వేడవడం ఆలస్యం అన్నీ ఉంటే మనం చేసేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనం ఒక బౌల్తో తీసుకున్నా కదా శనగపిండి, నేను దానికి సరిపోను 1 కప్పుతో తీసుకున్నాను పల్లీలు. మనం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. మామూలుగా సుమారుగా వేసేసాను కొద్దిగా, చూడండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు అలా జల్లెల్లో వేయించుకుంటే మీకు ఈజీగా ఎక్కువ చిందకుండా ఉంటుంది. వేయించేసి తీసేసి ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం 2 టీ స్పూన్లు. మీకు వెల్లుల్లి వాసన ఇష్టం లేదనుకోండి, ఓన్లీ కారమే కలిపేసుకోండి. ఉప్పు మనము ముందు శనగపిండిలో వేసేసాం కదా, అందుకోసం. ఇప్పుడు బేషన్లో వేసేసాం కదా వెల్లుల్లిపాయలు, అది నూరిన కారం వేసేసి ఈ బూందీని కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మనం చేతితో కలిపేస్తే మొత్తం బూందీకి అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు మనం 1 టీ స్పూన్ వేసాం కదా, కరెక్ట్గా సరిపోతుంది మీకు. అదే ఈజీగా తయారు చేసుకోవచ్చు కారం బూందీ. ఇంతేనండి. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా రౌండ్గా అలా వస్తాయి. థ్యాంక్ యూ.